నా తదుపరి చిత్రం 'రామ్ చరణ్‌తోనే' అంటూ సుకుమార్ అయితే క్లారిటీ ఇచ్చారనమాట. 'పుష్ప 2' లాంటి భారీ హిట్ తర్వాత ఇప్పుడు ఆయన ఏ సినిమా చేస్తారని చెప్పి అందరూ కూడా ఆలోచిస్తున్నారు. అయితే ఆయన సొంత ఊరైన మట్టపర్రులోకి వెళ్ళి అక్కడ మీడియాతో అయితే ఆయన సమావేశం అయ్యారనమాట. అక్కడ అందరూ కూడా ఆయన కలవడానికి ఆయన ఊరు వాళ్ళందరూ, ఆయన బంధువులు, ఆయన స్నేహితులు అందరూ కూడా వచ్చారనమాట. ఆయన అలా సరదాగా హాలిడే ఎంజాయ్ చేద్దామని ఆ ఊరు వెళ్ళారు. ప్రతి సంవత్సరం సంక్రాంతికి వస్తూ ఉంటాను. కాకపోతే ఈసారి సంక్రాంతి టైంకి గత 3 ఏళ్లుగా బిజీగా ఉన్నాను, అందుకే రాలేకపోయాను. ఈసారి సంక్రాంతికి తప్పకుండా వస్తానని అక్కడ ఊరు వాళ్ళందరూ కూడా ఆయన మాట ఇచ్చారు. అలాగే ఊరు వాళ్ళందరూ కూడా ఆయనతో సెల్ఫీలు దిగడం, ఆయన ఇంటికి వచ్చి రోజు ఆయనతో మాట్లాడటం ఇట్లా చేస్తున్నారనమాట. సో అదే మీడియా కూడా ఆయనతో సమావేశం అవగా నెక్స్ట్ ఏ సినిమా చేస్తున్నారంటే రామ్ చరణ్ గారితో సినిమా చేస్తున్నాను. సో అది ఒక మంచి కథ తయారవుతుంది. సో అది త్వరగా దాని వివరాలన్నీ కూడా త్వరలోనే వెల్లడిస్తాము, ఏంటి ఎలాంటి కథ అనేది. సో ఖచ్చితంగా సుకుమార్ గారు అయితే ఇటు హాలిడేలో ఉన్నా కూడా ఆ కథని నడిపిస్తున్నారని కూడా చెప్పారనమాట. సో మరి సుకుమార్ గారు ఇప్పుడు సినిమా తీస్తున్నారంటే ఆల్మోస్ట్ రాజమౌళి గారికి ఈక్వల్గా ఆయన మార్కెట్ కూడా ఏర్పడింది. సో ఖచ్చితంగా సుకుమార్ గారి సినిమా కోసం కూడా మొత్తం వరల్డ్ అంతా వెయిట్ చేస్తుంది అనమాట. సో ఆయన ఎట్లాంటి సినిమా తీస్తారు, ఈసారి ఎలాంటి జనర్లో సినిమా చేస్తారు, సో మరి రంగస్థలం, పుష్ప ఇట్లాంటి రస్టిక్ సినిమాలు చేస్తారా, లేదంటే అంతకుముందు చేసిన 'వన్ నేను కొండ నానక ప్రేమలో' లాంటి హాలీవుడ్ వెంచర్స్ లాగా ట్రై చేస్తారా, సో ఈసారి సుకుమార్ గారి స్టైలింగ్ మేకింగ్ ఎలా ఉండబోతుంది, సో ఈసారి మళ్ళీ రామ్ చరణ్ గారిని ఎలా ప్రజెంట్ చేయబోతున్నారు. సో ఖచ్చితంగా 'పుష్ప 2' లాంటి ఒక సక్సెస్ ఖచ్చితంగా ఆయనకు భారమే ఇస్తుంది అనమాట. ఎందుకంటే మళ్ళీ అంత ఎక్స్పెక్టేషన్స్తో నెక్స్ట్ సినిమా రిలీజ్ చేయాలంటే ఏ డైరెక్టర్కైనా కొంచెం కష్టంగానే ఉంటుంది. మరి సుకుమార్ గారు అంత మ్యాచ్ చేసి ఆ రేంజ్లో హిట్ కొడతారా, సో తర్వాత సినిమాని చరణ్ గారికి ఎట్లాంటి డిజైన్ చేస్తున్నారు, సో ఇటు ఫ్యాన్స్కే కాకుండా మొత్తం టాలీవుడ్ అలాగే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ కూడా మంచి డౌట్గా ఉందన్నమాట. సో మరి సుకుమార్ గారు అయితే ప్రజెంట్ హాలిడే ఎంజాయ్ చేస్తూ ఆయన ఊర్లో గడుపుతూ ఇలా మీడియాకైతే ఈ వివరాలు వెల్లడించారనమాట. సో మరి ఖచ్చితంగా రామ్ చరణ్ గారు కూడా పెద్ద షూటింగ్ అయిపోయిన తర్వాత ఆ షూట్లో జాయిన్ అవుతారని తెలుస్తుంది. ఆలోపు ప్రీ ప్రొడక్షన్ పనులంతా సుకుమార్ గారు చూసుకోబోతున్నారు. సో మరి సుకుమార్ గారు అయితే ఖచ్చితంగా ఆయన ఖాళీ అయ్యే టైంకి మొత్తం సెట్ని రెడీ పెడతారు. సో ఖచ్చితంగా మరొక 'పుష్ప 2' ఆ రేంజ్లో ఖచ్చితంగా ఒక బిగ్ హిట్ ఇస్తారని చెప్పి చరణ్ గారికి కూడా నమ్ముతున్నారు ఫ్యాన్స్ అంతా. సో మరి సుకుమార్ గారు ఆయన ఇప్పుడు ఏ సినిమా తీసినా కూడా చూడటానికి జనాలు అయితే ప్రిపేర్ అయ్యి ఉన్నారనమాట. మరి ఒకప్పుడు ఆయన తీసిన 'వన్ నేను ఒక్కడినే', 'నానక ప్రేమతో' లాంటి సినిమాలని అర్థం చేసుకోవడంలో జనం కొంచెం వెనకబడ్డారు. సో మరి ఇప్పుడు ట్రెండ్ మారింది, మొత్తం ప్రపంచవ్యాప్తంగా మన సినిమా చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు సుకుమార్ గారు ఎలాంటి సినిమా తీసినా చూడటానికి ఫ్యాన్స్ అయితే రెడీగా ఉన్నారు. మరి చూద్దాం ఆయన చరణ్ గారితో ఎలాంటి జంటర్ చేస్తారండి.